ఓం శ్రీ గురుభ్యో నమ. సకల దేవతలకు, సమస్త గురు పరంపరకు ఇవే నా ప్రణామాలు. థ్యాంక్ యూ ఆల్. హ్యాపీ యూనివర్స్, రిచ్ యూనివర్స్. ఈ విశ్వం అంతా హ్యాపీగా, రిచ్గా ఉండడానికి తగిన విధంగా నేను కృషి చేస్తాను. థ్యాంక్ యూ ఆల్. జూన్ 9, 2024 ఆదివారం. ఈరోజు శుభ సమయాలు. ఈరోజు శుభ సమయాల గురించి తెలుసుకుందాం. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ క్రోధీనామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, శుక్లపక్షం, సాయంత్రం 3:44 వరకు తదియ, దీన్నే తృతీయ అని కూడా అంటారు. తర్వాత చతుర్థి అని చవితి అని కూడా అంటూ ఉంటారు. సాయంకాలం 8:19 వరకు పునర్వసు నక్షత్రం, తదుపరి పుష్యమి నక్షత్రం. సో ఈరోజు సూర్యోదయం 5:46 వరకు, 5:46 ఉదయం సూర్యోదయం. సూర్యాస్తమయం 6:45. సరే, బెస్ట్ టైమింగ్స్ ఏంటి అంటే ఈరోజు అంటే ఆ సమయంలో బెస్ట్ టైమింగ్స్ అని మేము చెప్తున్నాము అంటే ఆ సమయంలో వజ్రాలు కానీ, దుర్ముహూర్తాలు కానీ, రాహుకాలాలు కానీ, ఇంకా ఏవైతే చెడ్డ సమయాలు ఉన్నాయో అటువంటి ఏవీ లేకుండా గ్రేడింగ్ చేసి ఇచ్చినటువంటి సమయాలు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్, 90% పీపుల్కి అవి చాలా సూటబుల్గా ఉంటాయి. మీ జాతకంలో ఏమన్నా దోషాలు ఉండి అంటే తప్ప ఎక్కువ శాతం నేను చెప్పడం కాదు, మీరు దాన్ని వాడుకలో చూసుకోండి. పనులు చాలా సజావుగా జరుగుతాయి. ఎంత బాగా చెడిపోయే పనులు కూడా ఎంతో కొంత ఉపయోగకరంగా జరిగేటువంటి సమయాలు. నేను కనుక ఏదైనా పని మొదలు పెట్టుకోవాలనుకుంటే ఏ సమయాలు సెలెక్ట్ చేసుకుంటానో అలాంటిది. నా కోసం అని కాదు, అందరికీ కామన్గా ఉండేటువంటి మధ్యాహ్నం 2:49 నుంచి 3 గంటల వరకు, సాయంత్రం 6:54 నుంచి 7:23 వరకు ఓకే, 7:23 వరకు బాగుంటుంది. ఈరోజు ప్రయాణాలు ఏ పనుల కోసం అయితే మీరు చేస్తూ ఉంటారో అవి మంచి సమయంలో కనుక మొదలు పెడితే చక్కగా కార్యసిద్ధి, అంటే మీకు చక్కగా ఏ పని మొదలు పెట్టారో అది సిద్ధిస్తుంది, బాగా జరుగుతుంది. అయితే ఈరోజు శ్రవణ నక్షత్రం వాళ్ళకి ముఖ్యమైన సూచన ఏంటంటే ఉదయం 9 గంటలలోపు ఎటువంటి ప్రయాణాలు మీరు పెట్టుకోవద్దు. ఉదయం 9 గంటలలోపు మీరు ఎటువంటి ప్రయాణాలు పెట్టుకోవద్దు. తర్వాత ఈరోజు ఎవరికి అత్యంత అనుకూలంగా ఉంటుంది? ఎవరికి అత్యంత అనుకూలంగా ఉంటుందంటే మృగశిర నక్షత్రం వాళ్ళకి, చిత్తా నక్షత్రం వాళ్ళకి, ధనిష్ట నక్షత్రం వాళ్ళకి అత్యంత అనుకూలంగా ఉంటుంది. వాళ్ళకి ఏ పనులైనా ఈరోజు మ్యాక్సిమం లక్కీగా జరుగుతాయి. తర్వాత ఎవరికి అనుకూలంగా ఉండదు, దీన్నే ప్రతికూలం అని కూడా చెప్పుకోవచ్చు. ప్రతికూలం, నెగిటివ్. ఎవరికి బాగుండదు అని అంటే భరణి నక్షత్రం వాళ్ళకి, ఆశ్లేష వాళ్ళకి, జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి, పుబ్బ, పూర్వాషాఢ, రేవతి ఈ నక్షత్రాల వాళ్ళకి అత్యంత అనుకూలంగా ఉండదు. ఇంకా తప్పనిసరి ఏదైనా ప్రయాణాలు చేయాల్సి వస్తే శుభ సమయాలు చూసుకొని ఆ శుభ సమయాల్లో మీ ఇష్ట దైవారాధన చేసుకొని దైవనామస్మరణ చేసుకుంటూ మీరు ముందుకెళ్ళండి, తప్పదు అనుకున్నప్పుడు. సరే, ఈరోజు ముఖ్యమైన సూచన ఏంటంటే శ్రవణ నక్షత్రం వాళ్ళు ఉదయం 9 గంటల వరకు ఎటువంటి ప్రయాణాలు పెట్టుకోకండి. ఉదయం 9 తర్వాతే వాళ్ళు ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. తర్వాత న్యూమరాలజీ పరంగా కనుక చూసినట్లయితే ఈరోజు ఎవరికి అత్యంత అనుకూలంగా ఉంటుంది అంటే 5వ తేదీ పుట్టిన వాళ్ళు, 9వ తేదీ పుట్టిన వాళ్ళు, 14వ తేదీ పుట్టిన వాళ్ళు, 18వ తేదీ పుట్టిన వాళ్ళు, 23వ తేదీ పుట్టిన వాళ్ళు, 27వ తేదీ పుట్టిన వాళ్ళు, వీళ్ళకి అత్యంత అనుకూలంగా ఉంటుంది ఈరోజు. తర్వాత ఎవరికి అంత అనుకూలంగా ఉండదు. ఎవరికి ఉండదు అంటే 2వ తేదీ పుట్టిన వాళ్ళకి, 7వ తేదీ పుట్టిన వాళ్ళకి, తర్వాత 20వ తేదీ పుట్టిన వాళ్ళకి, 25వ తేదీ పుట్టిన వాళ్ళకి, 25వ తేదీ పుట్టిన వాళ్ళకి, 29వ తేదీ పుట్టిన వాళ్ళకి అంత అనుకూలంగా ఉండదు. సో అదే ఎవరికైనా అనుకూలంగా ఉండని రోజు ఖచ్చితంగా అవసరం అనుకుంటే ఏం చేయాల్సి వచ్చింది? మంచి ముహూర్తం, మంచి సమయంలో జనరల్గా చేసే పనులకి ఇవన్నీ చూసుకోవాల్సిన పని లేదు. ఈ పని బాగుంటే బాగుంటుంది,
సక్సెస్ఫుల్గా అయితే బాగుంటుందని చిన్న పనులకు కూడా చూసుకునే అవకాశం ఉంటే వెళ్ళొచ్చు. అది మీ ఇష్టాయిష్టాలకు సంబంధించిన విషయం. సో ఈరోజు రెడ్ కలర్, ఆరెంజ్ షేడ్స్, ఎల్లో షేడ్స్ అత్యంత అనుకూలంగా ఉంటాయి. ఈరోజు గ్రీన్ కలర్ అంత అనుకూలంగా ఉండదు. కలర్స్ అంటే మీరు నాభి నుంచి పై భాగం వరకు ఈ కలర్స్ ఎక్కువ ఉపయోగించాలి. లేడీస్ అయినా జెంట్స్ అయినా నాభి నుంచి పై భాగం వరకు, లేదా వాళ్ళ ఒక హ్యాండ్ కర్చీఫ్ అన్నా తప్పనిసరిగా దాన్ని వాడండి. హ్యాండ్ కర్చీఫ్ కానీ తప్పనిసరిగా దాన్ని వాడితే మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. ఆ కలర్ హ్యాండ్ కర్చీఫ్ అన్న కనీసం ఉంటే ఆ కలర్ డ్రెస్ వేసుకుంటే చాలా బాగుంటుంది. అది శారీ కానీ షర్ట్ కానీ. సరే, మీకు గనక మా వీడియో నచ్చినట్లయితే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీ లైక్లే మా వీడియో ముందుకు వెళ్ళడానికి ఒక అవకాశం. సో లైక్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి వాళ్ళు కూడా మంచి సమయాలు అవన్నీ తెలుసుకునేలాగా ప్రోత్సహించండి.